గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం పర్యాటకుల ప్రయాణ ధోరణి, వ్యక్తిగత వాహనాల వినియోగం, సీజన్ల వారీగా పర్యాటక రద్దీ, అలాగే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య, వారు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. పుష్కరాల కోసం రూపొందించిన పర్యాటక ప్యాకేజీలు వాస్తవ పరిస్థితులకు ఎంతవరకు అనుగుణంగా ఉన్నాయో ప్రతినిధుల అభిప్రాయాలను కోరారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలను ఎక్కువ మంది సందర్శించేలా కొత్త ప్యాకేజీల రూపకల్పనకు సూచనలు ఇవ్వాలని, వాటి అమల్లో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. టూర్ అండ్ ట్రావెల్ సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా మారేడుమిల్లి, పాపికొండలు, దిండి, పంచారామ క్షేత్రాలు తదితర ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాంప్రదాయ గోదావరి వంటకాలతో కూడిన ప్రత్యేక ఆహార అనుభవాలు, స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసే ఎక్స్పీరియన్స్ టూరిజం అభివృద్ధికి అవసరమైన సూచనలు అందించాలని ప్రతినిధులను కోరారు. సమావేశంలో క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల వద్ద జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సమాచారంతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గోదావరి జిల్లాల పర్యాటక విశిష్టతలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా టూరిజం అంబాసిడర్ను నియమించాలని ప్రతిపాదించారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికతో వారం రోజుల్లో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం, పర్యాటక రంగ భాగస్వాములు, స్థానిక సంస్థల సమన్వయంతో పుష్కరాలను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచే ఉత్సవంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక ప్రాంతీయ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవైఎస్ఎం మూర్తి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ బి నగేష్, మెప్మా పీడీ, ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.